పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన జరిగింది. నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ, నేను స్థితికారకుడిని, లోకాన్ని నడిపేవాడిని కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు వాదించుకున్నారు. వారి అహంకారం తారాస్థాయికి చేరినప్పుడు వారి మధ్యలో ఒక మహాద్భుతం జరిగింది. అకస్మాత్తుగా వారిద్దరి మధ్య ఒక అగ్నిస్తంభం ఉద్భవించింది. అది ఎంత పెద్దదంటే దాని ఆది అంతం ఎక్కడుందో ఎవ్వరికీ కనిపించడం లేదు. ఆ జ్యోతి స్వరూపం నుండి ఒక శబ్దం వచ్చింది. మీ ఇద్దరిలో ఎవరైతే నా మొదలు లేదా చివరను కనుగొంటారో వారే గొప్ప. బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు, విష్ణువు వరాహ రూపంలో కిందకు వెళ్లాడు. యుగాలు గడిచాయి, కాని ఆ అగ్నిస్తంభం యొక్క అంతం వారికి దొరకలేదు. అలసిపోయి తమ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చారు. అప్పుడు వారికి అర్థమైంది, తమకంటే గొప్ప శక్తి ఒకటి ఉందని. ఆ అనంతమైన అగ్నిస్తంభమే శివలింగం. నిరాకారుడైన అంటే రూపం లేని పరమేశ్వరుడు మొదటిసారిగా ఒక ఆకారాన్ని అంటే లింగాకారాన్ని దాల్చిన ఆ పవిత్రమైన సమయాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివరాత్రి అనేది శివుడి పుట్టినరోజు కాదు, ఆయన మనకు మొదటిసారిగా దర్శనమిచ్చిన రోజు. ఆ అగ్నితత్వాన్ని చల్లబరచడానికే మనం శివరాత్రి రోజున లింగానికి నిరంతరం అభిషేకం చేస్తాం. పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణుడు. ఆయన కేవలం పురుషుడు. కాని సృష్టి జరగాలంటే కేవలం పురుషుడుంటే సరిపోదు, ప్రకృతి కావాలి. శివుడు శవంతో సమానం. ఆయనకు శక్తి తోడైతేనే చైతన్యం వస్తుంది. ఆ శక్తి స్వరూపిణియే ఆదిపరాశక్తి. లోక కళ్యాణం కోసం ఆ అమ్మవారు దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవిగా జన్మించింది. చిన్నప్పటి నుండే శివుడిపై అమితమైన ప్రేమ పెంచుకుంది. ఎన్నో కష్టాన కూర్చి ఆ వైరాగి అయిన శివుడిని వివాహం చేసుకుంది. కైలాసంలో వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతున్న సమయంలో సతీదేవి తండ్రి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. శివుడిపై ఉన్న ద్వేషంతో తన కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. కాని సతీదేవి పిలవకపోయినా తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడ దక్షుడు అందరి ముందు పరమశివుణ్ణి ఘోరంగా అవమానించాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞగుండంలోనే యోగాగ్నిని సృష్టించుకుని తన శరీరాన్ని త్యాగం చేసింది. ఈ విషయం తెలిసిన శివుడు రుద్రుడయ్యాడు, ప్రళయ తాండవం చేశాడు. వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి మరణంతో శివుడు తీవ్రమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. కైలాసాన్ని వదిలి ఘోర తపస్సులో మునిగిపోయాడు. లోకం మళ్లీ శక్తిలేనిదయింది. సతీదేవి వియోగంతో శివుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు